వెలుగు అంటున్నాడు. ఇదెప్పుడు? క్రీస్తు పూర్వం రాయబడిన మాట. అప్పటికి శాస్త్రవేత్తలకి ఇంకా నాభి కూడా కొయ్యలేదు. శాస్త్రవేత్తలు ఇంకా పాపం అమ్మ కడుపులో ఉన్నారు. వాళ్ళు ఇంకా పుట్టలేదు కూడా. ఏవండి? వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం కూడా, విశ్వాన్ని గూర్చిన పరిజ్ఞానం, వెలుగును గూర్చిన పరిజ్ఞానం అంతగా లేదు వాళ్ళకి. దేవుడు బైబిల్‌లో ఏమని రాయిస్తున్నాడు? నీ యొద్ద జీవపు ఊట కలదు. ఇంకేమన్నాడండి? నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అంటున్నాడు చూడండి. అంటే వెలుగులో జీవముందా? యెస్, వెలుగులో జీవముంది. ఈ వెలుగు అనగానే ఏ వెలుగు అనుకుంటున్నావా? కాదు. ఈ వెలుగన్నిటినీ, వెలుగు అంతటిని వెలిగించిన ఒక గొప్ప వెలుగుంది. కాంతి అంటున్నావే నువ్వు, అదే నువ్వు పిలిచే పదం. లైట్ అంటున్నావే, ఆ లైట్ ఏంటి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును. ఏమండి? అంధకారములోని సంగతులను ఆయన తెలియజేయును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అంటున్నాడు చూడండి. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన దగ్గర ఉందట. అంటే లైట్ తాలూకా జీవం ఓట దేవుడు. అంటే కాంతి అని నువ్వు ఏదైతే ఈరోజు నువ్వు పెడుతున్నావో, నువ్వు పిలుచుకున్న కాంతి అనే పదం సూర్యకాంతిదో నక్షత్ర కాంతిదో నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ వాటిని వెలిగించిన ఒక ఒరిజినల్ లైట్ ఉంది. ఏంటది? అది లోకములోనికి వచ్చి, ఈ విశ్వంలోనికి వచ్చి వాటి అన్నిటిని వెలిగించుకుంటూ వెళ్ళింది. నక్షత్రాలు ఎందుకు వెలుగుతున్నాయి? సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు? పాలపంతులను కోటాను కోట నక్షత్రాలు ఎందుకు వెలుగుతున్నాయి? ఎక్కడిది వెలుగంతా అంటే అది ఈ విశ్వంలోని వెలుగు కాదు. ఈ విశ్వానికి ఆవల ఉన్న ఒక అతీతమైన వెలుగు, అందులో జీవమున్న వెలుగు. ఆ వెలుగు ప్రయాణం చేసి, ఆ వెలుగు తానున్న లోకాన్ని విడిచిపెట్టి ఈ విశ్వంలోనికి ప్రయాణం చేసి వచ్చింది ఆ వెలుగు. అవునా? అవునండి. ఎవరా వెలుగు? ఈరోజు ఏ కాలమానంలో అయితే ఆయన పేరు వినబడకూడదు, క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్, ఈ కాలమానంలో మనుషులు లెక్క పెట్టుకుని 365 రోజులు ఒక సంవత్సరం అని దేన్నైతే పిలుస్తున్నామో, ఈ సంవత్సరంలో ఆయన పేరే కనబడకూడదని నువ్వు అనుకుంటున్నావేమో కదా. అందుకే కదండి BCE, బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ క్రైస్ట్ తీసేసి క్రైస్ట్ అనే పదాన్ని నిర్మూలించేసి కామన్ ఎరాగా ఈరోజు మార్చుకున్నారు. అంటే పాపం దానికోసం ఎంత ఆరాటం వీళ్ళకి. నిజానికి ఈరోజు ప్రకృతి ఎంత వెలగడానికి వెనక ఉన్న ఒక రియల్ లైట్, లైఫ్తో నిండిన లైట్ ఆయన. బైబిల్ చెప్పింది. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, యేసుప్రభు వారిని గురించి చెబుతూ, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించిన పై మాటలు చెప్తున్నమాట యేసుప్రభు వారిని గురించి. ఏమండి? ఆయన కుమారుని సమస్తమునకు వారసుడు. ఎవరు? కాలానికి వారసుడు. కాలాన్ని నియమించడానికి ఆయనే దేవుని వారసుడు. అవునండి? అవును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూడండి ఈ మాట ఎంత బాగుందో, పై మాట. ఆయన ద్వారా ఏం నిర్మించారట? 2వ వచనంలో ప్రపంచములను నిర్మించను. ప్రపంచములు అంటే నువ్వున్న ఈ భూప్రపంచం ఒకటే ప్రపంచం అనుకుంటున్నావా? దాటి వెళ్ళు విశ్వంలోనికి. ఎన్ని కోట్ల సంవత్సరాల, కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్నో గ్రహాలు కావచ్చు, ఎన్నో నక్షత్రాలు కావచ్చు, నక్షత్రాలు కూటముతో నిండిన నక్షత్ర మండలాలు కావచ్చు. ఇవన్నీ ఏంటనుకున్నావు? ఎన్నో గొప్ప గొప్ప కాంతి పుంజాలండి అవన్నీ. కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నవండి అవన్నీ. ఇంత దూరాలలో ఉన్న వాటిని ఎవరు చేశారట? ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఏ వెలుగునైతే తృణీకరిస్తుందో, ఏమండి, BCEగా కామన్ ఎరాగా మేము మార్చుకుంటాం, కానీ క్రీస్తు అనే పదం ఇక్కడ కనబడడానికి వీలు లేదు అని ఈ మట్టి పురుగులైన మట్టి మనుష్యులైన వాళ్ళు, ఏమండి, ఏ కాంతి వలనైతే ఈ ప్రకృతి వెలిగిందో, ఏ కాంతి వలనైతే ఈ ప్రకృతి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా కోట్ల నక్షత్రాలుగా వెలుగును